రైట్. సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు అనుచరులే కాదు, ఆయన సన్నిహితులు కూడా అధికారం అండ చూసుకుని తెగబడుతున్నారు. సివిల్ వివాదాల్లో తలదూచి అరాచకాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితుడు బాధితుడిని కిడ్నాప్ చేసి బాత్రూంలో బంధించి రాడ్లతో దాడి చేసి చిత్రహింసలు పెట్టిన దుర్మార్గం జూబ్లీహిల్స్లో వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ ఏరియాలో 764 గజాల స్థలంలో ఉన్నటువంటి ఇంటిని 2009లో శ్రీదేవి పోలవరపు అనే మహిళ నుంచి సునీల్ హౌజా సేల్ డీడ్ చేసుకున్నాడు. అదే ఇంటిని తప్పుడు పత్రాలతో శ్రీదేవి 2025లో తన తల్లికి గిఫ్ట్ డీడ్ చేయడమే కాక బలవంతంగా చొరబడింది. సునీల్ అహూజా హైదరాబాద్ సిపి సజ్జనార్కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈలోగా చైర్మన్ హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు ఈ సివిల్ వివాదంలో తలదూచాడు. పాత బస్తీకి చెందిన రౌడీ గ్యాంగుతో సునీల్ అహూజా కొడుకు ఆశిష్ను బాత్రూంలో బంధించి రాడ్లతో ముఖంపై విపరీతంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆశిష్ ఆసుపత్రి పాలయ్యాడు. ఈ వివాదంలో తలదూచిన బిగ్ టీవీ రిపోర్టర్ సాగర్ 3 నెలలుగా సునీల్ అహూజాను డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నాడు. తనపై దాడి బిగ్ టీవీ రిపోర్టర్ సాగర్ సమక్షంలోనే జరిగిందని ఆశిష్ చెబుతున్నాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ రేవంత్ సన్నిహితుడి రౌడీ అరాచకం వెలుగు చూసింది.